హాయ్ అండి, చికెన్ మజ్జిగ పులుసు ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. తిన్న తర్వాత నిజంగా చాలా బాగుందంటారు. ఇన్ని రోజులు ఈ రెసిపీని ఎందుకు ప్రిపేర్ చేసుకోలేదా అనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ 1 కప్పు పెరుగునైతే తీసుకున్నాను. దాంట్లోనే అదే కప్పుతో ఒక అరకప్పు వరకు వాటర్ని కూడా వేసి ఇలా మజ్జిగలాగా చిలికేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తగినంత సాల్ట్ వేసి మంచిగా కలిపేసి సైడ్కి పెట్టుకోండి. ఒక రోల్లోకి మీ కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇలా మంచిగా దంచేసుకోండి. ఇలా దంచుకునేటప్పుడే మీరు ఇందులోనే అల్లం వెల్లుల్లిని కూడా వేసి దంచుకోవచ్చు. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి, సో నేను దాన్ని అయితే వేసుకొని ఒకసారి మళ్ళీ దంచేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా ప్యాన్లోనే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, కరివేపాకుని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగించేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని మనం ముందుగా కడిగి పెట్టుకునే చికెన్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే తగినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. దీంట్లోకి మనము వాటర్ ఏమీ వేయవసరం లేదండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఆటోమేటిక్గా చికెన్లోని వాటర్ అయితే వచ్చేస్తుంది. సో ఆ వాటర్ తోటే మంచిగా మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత మనకి చికెన్ అయితే కొంచెం ఇలా గట్టిగా అయ్యి మెత్తగా అవుతుంది, మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదండి పేస్ట్ని, దాన్ని అయితే వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, ఉంటే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం హీట్లోనే మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మనం ముందుగా మజ్జిగను అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో అయితే వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు దీంట్లోని పోపు అయితే పెట్టేసుకోవడమే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు, జీలకర్ర, కరివేపాకుని వేసుకొని మంచిగా ఇలా వేగించేసుకొని మజ్జిగలో వేసేసుకొని కలిపేసుకుంటే మనకి చికెన్ మజ్జిగ పులుసు అయితే రెడీ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు కూడా ట్రై చేయకపోతే చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ప్లెయిన్ వెజ్ బిర్యానీతో సూపర్గా ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నచ్చితే లైక్ చేయండి.